మన ప్రభువును నిజ రక్షకుడైన యేసుక్రీస్తు నామునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదింపబడిన ఈ శుభప్రదమైన వేళ, ఈ ఉపవాస కూడికలలో వాక్య పరిచర్య చేయటానికి నన్ను ప్రేమతో పిలిచినటువంటి స్థానిక సంఘ కాపరి తిమోతికిని, ఈ షమ్మ మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి దైవజనులు జాన్ వెస్లీ గారికి, నా అక్కయ్య గారికి నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి, స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని నిండారుగా దీవించునుగాక. గత 2 దినములుగా ఈ ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. రేపు పగలుతో ఈ కూడిక ముగింపు. బల్లారాధన, ప్రేమ విందు కార్యక్రమంతో మనం ఉపవాసాలను ముగించుకోబోతున్నాం. ఈ రాత్రి రేపు పగలు 2 వర్తమానాలు ఉన్నాయి. విని ఆధ్యాత్మికంగా బలము పొందుదురుగాక. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని దాన్ని ఆధారం చేసుకొని కొంత సమయం మనం దేవుని మాటలు విందాం. ఎవరైనా ఒకరు బైబిల్ దగ్గర పెట్టుకొని చక్కగా చదివి వినిపిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. నేను 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభు మనందరితో మాట్లాడుదురుగాక. ఆమేన్. రోమా పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. తలలు వంచుదామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనామానికి స్తోత్రాలు నాయన. ఈ 2వ రాత్రి, 2వ శక్తి, ఈ ఆరాధన అంతటిని మీ చేతికి అప్పచెప్తున్నాం. నీ పక్షాన నిలబడి ఉన్నాం బాబు. నీవు నాతో మాతో మాట్లాడమని నీ దయగలిగిన చేతికి అప్పచెప్పుకుంటూ ఈ పూట కూడా నీ పక్షాన్ని నిలబెట్టుకొని నీ ప్రజలకి నీ మాటలు వినిపింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 29వ వాక్యంలో రాసించారు. ఏమని రాసించారంటే, అంతరంగమందు యూదుడైన వారే యూదుడు. స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. నా వైపు చూస్తూ వినగలిగితే మీకు మంచి మాటలు చెప్తాను. దేవునికి ఒక ఆశ, ఒక కోరిక కలిగింది. ఆ ఆశని, ఆ కోరికని దైవజనుడు పౌలు గుండెల్లో వేస్తే, పౌలు రోమాలో ఉన్న బిడ్డలకి, సంఘ బిడ్డలకి లేఖ రాస్తున్నాడంట. ఏమని? మీరు ఆకారమందు యూదులుగా కనపడక, ఆడంబరములో యూదులుగా కనపడక, అలంకారములో యూదులుగా కనపడక, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఎలా యూదులుగా మనం కనపడాలంట? అంతరంగమందు. నువ్వు ఏ కులానికి సంబంధించిన వ్యక్తివై ఉండొచ్చు, ఏ తెగకి సంబంధించిన వ్యక్తివై ఉండొచ్చు, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివై ఉండొచ్చు. అయితే సర్వాత్రిక సంఘ దర్శనము కలిగిన వంటి పౌలు దేవుని యొక్క హృదయ అభిలాషని ఎరిగిన వంటి వారుగా చెబుతున్న వంటి మాట ఏంటంటే, మనమందరం కూడా యూదులముగా మారాలనేది ఆయన కోరిక. స్తోత్రం. ఎలా మారాలనేది చెప్పాలి. ఎలా మారాలనేది అది శరీర సంబంధంగా కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు సున్నతి చేయబడిన వాడే యూదుడు. సున్నతి శరీర సంబంధమైనది కాక ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. అంటే బ్యాప్టిజం శరీర సంబంధమైనది కాక ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. మనమందరం దేవుని దృష్టికి ఎలా కనపడాలంటే యూదులుగా కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది యొక్క ఆశ, ఆలోచన, కోరిక, ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, నేను ఒక సింగర్గా కనపడాలి, మంచిది. నేను ఒక ప్రార్థన పరుడుగా కనపడాలి, మంచిది. నేను ఒక భక్తి పరుడుగా కనపడాలి, మంచిది. నేను ఒక విధేయునిగా కనపడాలి, మంచిది. నేను ఒక పరిచారకునిగా కనపడాలి, మంచిది. దీనికంటే ఇంకా బహు మంచిది ఏంటంటే, నీవు అంతరంగమందు ఒక యూదుడుగా కనబడటం మంచిది. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు శ్రద్ధగా వినండి. శారీరకంగా కాక, శారీరకంగా నీకేదో ఒక కులం ఉంటుంది, ఏదో ఒక వర్గం ఉంటుంది. ఆ కులానికి, ఆ వర్గానికి సంబంధించిన వారైతే దాని గురించి చింత లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు కోరుకునేది ఏంటంటే, మనమందరం సార్వత్రిక సంఘానికి సంబంధించిన దేవుని బిడ్డలమై ఉన్నాం కనుక ఆయన ఆశ ఏంటంటే, మనమందరం ఎలా కనపడాలా? యూదులుగా కనపడాలా. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, నా కొడుకు డాక్టర్గా కనపడాలా, నా కొడుకు పైలట్గా కనపడాలా, నా కొడుకు ఒక కలెక్టర్గా కనపడాలా, నా కుమార్తె ఒక డాక్టర్గా కనపడాలా, ఒక లాయర్గా కనపడాలా. ఇలా పలు రకాలైన కోరికల్లో ఉంటారు కదా. అయితే ప్రభు యొక్క కోరిక ఏంటంటే, మనమందరం హృదయ అంతరంగమందు యూదులంగా మారిపోవాలి. స్తోత్రం. ఆకారంలో కాదు, ఆడంబరములో కాదు, అలంకారములో కాదు. మనం ఏ విషయంలో యూదులుగా కనపడాలి అంటే, హృదయ అంతరంగం ఎలా ఉండాలంటే యూద అనుబుద్ధి కలిగిన వంటి వారంగా, యూదుల యొక్క అనుబుద్ధి కలిగిన వంటి వారంగా మారాలి. స్తోత్ర, హల్లెలూయా. నువ్వు యూదుడుగా కనపడటం వలన రెండు ఉపకారాలు జరుగుతాయి. ఎలా కనపడటం వలన చెప్పాలా? అంతరంగమందు నువ్వు యూదుడుగా, యూదురాలుగా మార్చుకోవటం వలన రెండు ఉపకారాలు కలుగుతాయి. ఏంటా రెండు ఉపకారములు అంటే, ఒకటి చదువుని బైబిల్ గ్రంథంలో మొదటి మాట చెప్తాను. ఎస్తేర్ పుస్తకం 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఎస్తేర్ పుస్తకం 6వ అధ్యాయం 13వ వాక్యం.
హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుతున్నదో. ఆమాను భార్య అంటుంది ఆమానుతో, బాబు అంటే భర్తని చూసి అంటుంది, అయ్యా ఆమాను, నీకు ఎవరిని బట్టి అధికార నష్టం కలుగుతుందో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల, ఆ మొర్దెకై యూదా వంశానికి సంబంధించిన వాడై ఉన్నందున అతని మీద నీకు జయం కలగదు. అతని మీద నీకు జయము కలగనే కలగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు వినడానికి ఇష్టపడని నీకు మంచి మాటలు చెప్తున్నాను. నువ్వు అంతరంగమందు యూదుడుగా యూదురాలుగా మారిపోతే నిన్ను జయించటం ఎవరి తరము కాదో. స్తోత్రం. నిన్ను జయించటం చెప్పరే ఎవరి తరమో కాదు. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ ఓటమిని సంపాదించుకున్నావో, ఎక్కడ సిగ్గుతో అవమానంతో తలదించుకున్నావో, ఎవరి ఎదుట నిలబడలేక మాట్లాడాక మౌనిగా ఉండిపోయావో, ఎక్కడ నీ జీవితంలో ఎప్పుడు దిగజారలేనంతగా దిగజారిపోయి ఒక మెట్టు కిందకి దిగి వారి ఎదుట చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడాల్సిన పరిస్థితి ఎదురైందో, అదే స్థలములో, అదే వాతావరణంలో, అదే మనిషి ఎదుట నా దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. విజయమును నీ వశము చేసి విజయ గీతము పాడుకునేటట్టు చేస్తాడు. నువ్వు అంతరంగమందు యూదుడుగా యూదురాలుగా మారిపోతే చాలు, నిన్ను జయించటం ఎవరి తరము కాదు. ఇది ఎవరు అంటున్నారు? అనుకూలంగా ఉన్న వ్యక్తి నోట నుండి వచ్చిన మాట కాదు. ప్రతికూలంగా ఉన్న వారి కుటుంబంలోనున్న ఒక వ్యక్తి నోట నుండి వచ్చిన వంటి మాట. ఎవరు? ఆమాను ఏంటి, ఆమాను భార్య ఏంటి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి అనుచరులు వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నటువంటి మాట. ఆమాను భార్య జెరుష్ అంటది ఏమని, బాబో ఆడి యూదుడైతే పొరపాటును కూడా నీవు వాణ్ణి జయించలేవు, ఎందుకంటే అది నీ తరము కానే, చెప్పాలి, నీ తరము కానే కాదు. అంతరంగమందు యూదుడైన వాడికి విజయము వాడి వశమవుతుంది. విజయ పతాకమును ఎగరేసుకుంటూ విజయోత్సవమైన మార్గాల్లో ఊరేగింపబడతారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఉపకారం ఏంటో చెప్పనా? జకరియా గ్రంథం 8వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వచ్చుమని చెప్పుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యూదుడు అయితే నీ జీవితంలో విజయము నీ వశమవుతాము ఒక ఎత్తైతే, ఇంకొక ఎత్తేంటి తెలుసా? 10 మంది ఆయా భాషలో మాట్లాడేవారంట. యూదుడితో దేవుడు ఉన్నాడు అనే సంగతిని తెలుసుకొని నీ వస్త్రపు చెంగు పట్టుకొని, దేన్ని పట్టుకొని చెప్పాలా? ఈ కోకవరమా గోపవరమా? ఈ గోపవరంలో ఉన్న ప్రార్థనా మందిరానికి గుత్తులుగా వస్తారు. చప్పట్లు కొట్టచ్చుగా. ఉసురుకాయ తిన్నట్టు ఉసురు మొక్కలు వేసుకుని కూర్చొని ఉన్నారు. ఇంకొకసారి గట్టి కొట్టండి. ఆమేన్. 2 ఉపకారాలు ఏంటి? నువ్వు యూదుడు అయితే, యూదురాలైతే నిన్ను ఎవ్వరు జయించలేరు. స్తోత్రం.
రెండో ఉపకారం, దేవుడు నీతో ఉన్నాడని ప్రజలు గుర్తించి ఒక్కొక్కరు నీ వస్త్రపు చెంగుని కొంగుని పట్టుకొని 10 మంది కాదు 10 భాషలు మాట్లాడేవారు దేవుని మందిరానికి సన్నిధికి వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. విజయం ఎప్పుడు నీకు కలుగుతుంది? దేవుని తోడు ఎప్పుడు నీకు లభిస్తుంది? 10 మంది యూదులు వస్త్రపు చెంగు పట్టుకొని ఎప్పుడు నిన్ను వెంబడిస్తారంటే నువ్వు అంతరంగమందు ఎలా మారాలా చెప్పాలా? అంతరంగమందు ఎలా మారిపోవాలా? యూదుడుగా యూదురాలుగా మారాలి. ఆకారంలో కాదు, ఆడంబరములో కాదు, అలంకారములో కాదు, హృదయ అంతరంగములో నువ్వు ఎలా మారాలంటే యూదుడుగా మారాలా. స్తోత్ర. అలా మారితే 2 ఉపకారాలు జరుగుతాయంట. 1, నిన్ను జయించటం ఎవరి తరము కాదు. 2, దేవుడు నీతో ఉన్నాడని ప్రజలు గుర్తించి నీ వస్త్రపు చెంగును పట్టుకొని 10 మంది దేవుని సన్నిధికి వస్తారంట. ఆమేన్, హల్లెలూయా. పక్కలో ఉన్నవారు చేతులు పట్టుకొని చెప్తారా నేను చెప్పినట్టు? ఒకసారి చేతులు పట్టుకోరా. తల్లులారా, తండ్రులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, చేతులు పట్టుకోరా. పట్టుకొని నేను చెప్పినట్టు చెప్పండి. ఏమండి చెప్పండి. అది కూడా చెప్పాలన్నా నీ దుంపదేగా చెప్పండి. ఏమండి, నీవు యూదుడు అయితే 1, నిన్ను జయించటం ఎవరి తరము కాదు. నువ్వు యూదుడు అయితే 2, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్, ఆమేన్. యూదులు ఎలా మారాలా? ఆకారంలోనా, ఆడంబరంలోనా, అలంకారంలోనా కాదు. ఎలా మారాలా చెప్పాలా? మీ కుడి చెయ్యి చూపెట్టండి. ఏ గుండికాయ మీద పెట్టుకోండి. గుండికాయ మీద ఎడం చెయ్యేది కాస్త పైకెత్తండి. అలా కళ్ళు మూయండి. తలలో ఆకాశం వైపెత్తి, తల ఆకాశం వైపెత్తి నేను చెప్పినట్టు చెప్పండి. ప్రభువా, నేను అంతరంగమందు యూదుడుగా కనపడాలి కానీ ఆకారమందు కానీ ఆడంబరమందు కానీ అలంకారమందు కానీ నేను యూదుడుగా యూదురాలుగా కనబడకూడదు. ఆమేన్, ఆమేన్. ఎలా యూదులుగా మారాలా చెప్పాలా? ఇది మీ గుండెల్లో నాటకపోతే 1 మెట్టు ముందుకు సాగుతా. చెప్పాలి. ఎలా మారాలా మనం? శరీరమందా, అంతరంగమందా చెప్పాలా? ఆత్మానుసారంగానా, శరీరానుసారంగానా, వెలుపటనా, హృదయ అంతరంగములోనా? మనం ఎలా మారాలా? యూదులంగా మారాలా. స్తోత్రం. ఎలా మారాలా? గట్టి చెప్పరే. యూదులంగా మారాలి. యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. యూదుడు అయిన వానికే విజయము. స్తోత్రం. ఈరోజు వర్తమానం కూడా అదే. యూదుడైన వాడికే విజయము. స్తోత్రం. యూదుడైన వాడికే విజయం. అంతరంగమందు యూదుడైన వాడికే విజయం. నీవు అంతరంగమందు యూదుడుగా యూదురాలుగా మారితే నీకు విజయము నీ వశమవుతుంది. స్తోత్రం. ఇప్పుడు మనం ఎలా మారాలా చెప్పాలా? యూదులుగా మారాలా. ఎలా మారాలా? యూదులుగా మారాలా. యూదుల యొక్క బేసిక్గా యూదులు ఎలా ఉంటారు? వారి యొక్క అంతరంగ శుభం ఎలా ఉంటుంది? 4 పాయింట్లు నేను చెప్తానండి మీకు. శ్రద్ధగా వినండి. తరువాత నేను ప్రార్థన చేసి ముగిచ్చేస్తాను. ఏమండి, యూదుడు ఎలా ఉంటాడంటే, వాస్తవానికి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచినటువంటి మాట, యూదుడు ఎలా ఉంటాడంటే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారండి. అపోస్తుల కార్యములు తీసుకున్నారా? 18వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం.
అలెగ్జాంద్రియా వాడైన ఆ, అపోల్లో అను ఒక యూదుడు అపోలో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. ఎఫెసునకు వచ్చిన వినాల. ఇక్కడ ఒక వ్యక్తి పేరు మనకు కనబడుతుంది. ఎవరి పేరు? అపోల్లో. గట్టిగా చెప్పండి. ఏంటంట? అప్పులు పోతాడా? అరే నాయన, అప్పులు పోతాడు కాదురా బాబు. ఎవరు? అపోలో అనండి. అది చెప్పమ్మా, చదువమ్మా. అతడు విద్వాంసుడును. అతడు యూదుడంట. ఎవరు? అపోలో ఎవరు? ఒక యూదుడు. యూదుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చూడండి, కింద బాగా చదవండి. అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడనై ఉండెను. లేఖనమందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొందిన వాడై ఉండేను. స్తోత్రం. యూదుడు ఎలా ఉంటాడయ్యా? అంతరంగమందు యూదుడుగా మారిన వాడు ఎలా ఉంటాడయ్యా? ఆడంబరంలోను అలంకారములోను కదా కాక, అంతరంగమందు యూదుడుగా ఉన్నవాడు ఎలా ఉంటాడయ్యా అంటే ఇక్కడ రాసి ఉంచారు. అపోలో అనే ఒక యూదుడున్నాడు. వాడు ఉపదేశాన్ని విని ప్రభు మార్గములో నడిచాడంట. స్తోత్రం. వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడు ఎలా ఉంటాడంటే ఉపదేశాన్ని వింటాడు, ప్రభు మార్గంలో నడుస్తాడు. వాడు ప్రవీణుడే, సత్తా కలిగిన వాడే. విద్వాంసు కాకుండా విద్వాంసుడే. ఏమంది? మ్యాటర్ ఉంది లోపల, సరుకు ఉంది. మీకు అర్థమవుతుంది నా మాటలు? అయినా ఏ మార్గంలో నడుస్తున్నాడంట? ఉపదేశాన్ని విన్నాడంట. చెప్పండి, దేని విన్నాడంట? కొంతమంది ఉపదేశాన్ని వినరు. పిట్టకథలు వినమంటే వింటారు, జోకులు వినమంటే వింటారు. ఉపదేశం వినరు కానీ పిట్టకథలు జోకులు విని బయటికి వెళ్ళి అబ్బా బలి చెప్పాడు వాక్యం అంటారు. ఏం చెప్పారంటే ఆ బలి చెప్పాడు వాక్యం. అదే ఏం చెప్పాడంటే అబ్బా బ్రహ్మాండం చెప్పాడు వాక్యం. వాక్యం అంతా వదిలిపెడతారు, ఆయన చెప్పిన పిట్టకథ మాత్రం పట్టుకుంటారు. నేనంటాను, పిట్టకథలతో నీ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని భక్తిని కట్టుకోవద్దు. ఉపదేశముతో కట్టబడుదువుగాక. అన్ని ఉపదేశాలకి దురద చెవులు కలిగిన వంటి వారిగా కమిటీ కాకూడదు. అన్ని ఉపదేశాలకి అంకితం కాకూడదు. మనకు ఒక ఉపదేశం ఉంది. అది ఏ ఉపదేశం అంటే ఆది అపోస్తుల ఉపదేశం. స్తోత్రం. హల్లెలూయా. ఏ ఉపదేశం? ఆది అపోస్తుల ఉపదేశం. ఆది అపోస్తుల ఉపదేశం మీద మనలను మనము కట్టుకోవాలి. ఉపదేశం ఏం చెప్తుందో ఉపదేశాన్ని విని ఎవరి మార్గంలో నడవాలంట? మాట్లాడాలి. ఏ మార్గం చెప్పాలా? ప్రభు మార్గం. ప్రభు మార్గం తప్ప వేరే మార్గంలో నడవకూడదు. వాక్యం అంటుంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే ద్వారం. నా ద్వారం తప్ప దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి ఎవరు ప్రవేశించలేరు. ఆయన మార్గం, ఆయన మార్గములో నడవ. ఉపదేశాన్ని వినాలి. ప్రభు మార్గములో కుడిమికైనను అంటే కుడివైపు అయినను, ఎడమకైనను అంటే ఎడమ వైపు అయినను త్రొట్టెల్లక పడిపోక, లోకం వైపు లోతు భార్య తిరిగి చూసి ఉప్పు స్తంభమైనట్టు తిరిగి చూడక ప్రభు వైపు చూస్తూ తిన్నగా ప్రయాణము చేయాలి. ఏ మార్గంలో నడవాలా చెప్పండి? ఏ మార్గం? గట్టి చెప్పండి. బిలాము నడిచిన మార్గంలో నడవక ఏ మార్గంలో నడవాలా? ప్రభు మార్గములో నడవాలా. యూదా ఇస్కరియోతు నడిచిన మార్గములో నడవక ఏ మార్గంలో నడవాలా? ప్రభు మార్గములో నడవాలా. ఏమండి? సంసోను నడిచిన మార్గములో నడవక ఏ మార్గంలో నడవాలా? ప్రభు మార్గములో నడవాలా. ఆకాను నడిచిన మార్గములో నడవక ఏ మార్గంలో నడవాలా? ప్రభు మార్గంలో నడవాలా. యోబు భార్య నడిచిన మార్గములో నడవక ఏ మార్గంలో నడవాలా? చెప్పరే. ప్రభు మార్గములో నడవాలా. నీ మార్గం ప్రభు మార్గమై ఉండాలా. ఉపదేశాన్ని వినేవారు మార్గాలు విడిచిపెట్టకూడదు.
మార్గాలు రెండు, ఒకటి మేలు కలిగించే మార్గం, రెండవది కీడు కలిగించే మార్గం. ఒకటి నెమ్మదిని కలిగించే మార్గం, ఆ నెమ్మదిని పాడు చేసే మార్గం. నేనంటాను, మేలు నెమ్మది కలిగించే నా ప్రభు మార్గంలో నడుస్తూ, ఉపదేశాన్ని వింటూ మార్గంలో నడుస్తూ ఉంటే నీ జీవితం ఇప్పుడున్న దానికంటే ఒక మెట్టు పైకెక్కి ఒక రేంజ్లో ఉంటుంది. ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా బిగ్గరగా. యూదుడైన వాడు ఎలా ఉంటాడంట? అంతరంగమందు యూదుడైన వాడు వాడుకున్న తాళంతులు, వాడుకున్నటువంటి టాలెంట్లు అన్నిటిని పక్కన పెట్టి ఉపదేశాన్ని విని ప్రభు మార్గంలో నడుస్తాడంట. ఆడు తెలివితేటల మీద ఆధారపడేవాడు కాడు, ఉపదేశం మీద ఆధారపడేవాడు. ఎంత చదువుకున్నా చదువు మీద ఆధారపడేవాడు కాడు, ప్రభు మార్గం మీద ఆధారపడేవాడు. నీ మార్గం ప్రభు మార్గమై ఉండును గాక. స్తోత్ర, హల్లెలూయా. ఉపదేశానికి ఏం కావాలో మన జీవితం? ఉపదేశానికి ఏం కావాలో మన జీవితం? అంకితం కావాలా? ఉపదేశాన్ని వినటానికి మనల్ని అప్పచెప్పుకోవాలా? ఉపదేశమే మన ఊపిరి, ఉపదేశమే మన ఆహారం, ఉపదేశమే మనము బ్రతకటానికి కావాల్సిన వంటి చక్కటి చక్కటి మార్గదర్శి. కాబట్టి ఆది అపోస్తుల బోధ విన్నప్పుడు నీలో ఒక మంట పుట్టాలి. ఉపదేశం విన్నప్పుడు నువ్వు నరకబడాలి. ఉపదేశం విన్నప్పుడు నువ్వు క్రమపరచబడాలి. మూర్ఖం, కోపం, ఆవేశం నీలో ఉండకూడదు ఉపదేశం వింటున్నప్పుడు. తొందరపాటు, దూకుడు నీలో ఉండకూడదు ఉపదేశం వింటున్నప్పుడు. అల్లరి చిల్లరిగా ఉండకూడదు ఉపదేశం వింటున్నప్పుడు. దేవుని ఉపదేశం నీ వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని మాటలు జీవపు మాటలు గనుక, అవి నిన్ను బంగారు బాటలో నడిపించగలిగిన మాటలు గనుక ఖచ్చితంగా మాటలకి చెవియొగ్గి విందువుగాక. ఆమేన్. యేసు ప్రభు మాట్లాడుతుంటే 3 రోజులు అన్నపానాలు మర్చిపోయి కూర్చున్నారట. వాళ్ళ మనసు దేని మీద పడింది చెప్పాలా? ఉపదేశం మీద. 3 రోజులండి పిల్లవారితో సగా తెచ్చుకున్న రొట్టెలు చేపలు అలాగనే ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేసి చూడాలా. మనమైతే ఏం చేస్తాం? ఓడదీయటం అని చూడటం, మళ్ళా మూతేయటం, ఓడదీయటం అని వాసిన చూడటం, మళ్ళా మూతేయటం. ఎవరు లేకపోతే ఒక చేప ముక్క తీసి నోట్లు వేసుకోవటం. ఇప్పుడు అట్లనే చేస్తున్నారు. పిల్లల దగ్గర ఉన్న బిస్కెట్ పైకి తీసుకుని తినేస్తూ ఉంటారు. చర్చికి వచ్చి చర్చిలో కుదురుగా కూర్చొని వాక్యం ఏంటలేదు, పిల్లల చేతిలో ఉన్న బిస్కెట్ బయట తీసుకుని ఆగి నోట్లు వేసుకుంటారు. వాడు బ్యా అంటాడు. పిల్లల్లో పిల్లలు కాదు, పెద్దల్లో పెద్దలు కాదు. ఒక అర్ధగంట ఆలస్యంగా ఆరాధన ముగిస్తే అయ్యా బీపీ డౌన్ అవుతుందయ్యా, పల్స్ పడిపోతుందయ్యా, షుగర్ అయ్యా అంటూ ఉంటారు. 3 రోజులు వాక్యం వింటున్నారు, అన్నపానాలు మర్చిపోయారు. పిల్లగాడు, వాడి దగ్గర చేప ముక్కలున్నాయి, రొట్టె ముక్కలున్నాయి, వాడు కూడా మర్చిపోయాడు. స్తోత్రం. అప్పుడు వాళ్ళ మనసు తిండి మీద ఉందా, ఇంటి మీద ఉందా, వాక్యం మీద, ఉపదేశం మీద, బోధించే వారి మీద ఉందా? చెప్పాలా? చెప్పండి. 3 రోజులు ఉపదేశం చేసిన ప్రసంగం చేయక, మాట్లాడిన మాట మాట్లాడక ప్రసంగం చేస్తూ ఉంటే రాత్రుంబగులు గడిచిపోయినాయి అంట. ఎప్పుడు బ్రష్ చేశారో, ఎప్పుడు రెస్ట్ రూమ్కి వెళ్ళారో, ఎప్పుడు స్నానాలు చేశారో, ఎప్పుడు కూర్చున్నారో, ఏ వాతావరణం జాడలు తెలియట్లేదు. తిన్నారా? లేదు. వెళ్ళిపోతున్నారా? లేదు. నిద్రపోతున్నారా? లేదు. సోలిపోతున్నారా? లేదు. ఆవిలింపులు వస్తున్నాయా? లేదు. సనుక్కుంటున్నారా? లేదు. గొనుక్కుంటున్నారా? లేదు. కౌంటర్లు వేస్తున్నారా? లేదు. ఏమైందయ్యా? ఉపదేశానికి జీవితాలు అంకితమైపోయినాయి. స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను అక్కడ వాక్యం చెప్పేటప్పుడు యేసు ప్రభు వారు ఆ వాక్యం 3 రోజులు విన్నారు కదా, అందులో ఈ అప్పులో కూడా ఒకడై ఉంటాడేమో. అప్పులు బాధ తట్టుకోలేక అక్కడ కూర్చుకొని ఉంటాడేమో. ఏ బాధ తట్టుకోలేక, అప్పులు బాధ తట్టుకోలేక ఆడికి వచ్చి కూర్చొని ఉంటాడేమో, వాక్యం విని ఉంటాడేమో. అందుకే ఉపదేశం విని ఏ మార్గంలో నడవటానికి మొదలెట్టుంటాడు. కన్ఫామ్గా చెప్పలేదు, నా అంచనా, ఆలోచన. ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యానికి విలువను ఇచ్చుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. దావీదు బుద్ధి జ్ఞానం లేకుండా కీర్తన రాస్తాడు.
ఎందుకు రాశాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎవరి వాక్యం? ఎవరి వాక్యం? వాక్యం ఏం చేసిందంట? బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది. దావీదుకి ఎరుకు. అందుకే కీర్తన చక్కగా రాస్తున్నాడు. అపోలో అనేవాడు ఒక యూదుడు. అతడికి ఎన్నో టాలెంట్లు తాళంతులు ఉన్నా అన్నిటి పక్కన పెట్టేసి ఉపదేశాన్ని విని ప్రభు మార్గంలో నడుస్తున్నాడే, అట్టి వాడే హృదయ అంతరంగమందు యూదుడైన వాడు. స్తోత్రం. అలా యూదుడుగా మారిపోతే వాడిని జయించటం ఎవరి తరమో కాదు. ఆడికి ప్రభువే తోడై ఉంటాడు. వస్త్రపు చెంగుని 10 మంది పట్టుకొని వెనకాల వస్తారంట. ఈరోజు నీవు నేను ఈరోజు వాక్యం వింటున్న ప్రతి వారు అంతరంగమందు యూదులుగా మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో వ్యక్తిని పరిచయం చేస్తా. యూదుడు ఎలా ఉంటాడో చూద్దాం. బైబిల్ గ్రంథంలో చక్కగా రాసినటువంటి మాట. అదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక మొదటి 2 వచనాలు చదువుదాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొనేను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మరొక యూదుడు కనబడుతున్నాడు. అతని పేరు ఏం పేరు? చెప్పాలా? ఏం పేరు? ఆ కులమా? ఆ కులం ఈ కులం కాదు. ఎవరు? అక్కులా. అక్కులా ఎవరు? ఒక యూదుడు. అతని భార్య ఆ పేరేం పేరు? ప్రిస్కిల్లా. ఈ అకులా, ఈ ప్రిస్కిల్లా ఎవరయ్యా అంటే ఒక యూదా కుటుంబానికి సంబంధించిన వంటి వారు. వాళ్ళ ఉద్యోగం ఏంటి? డేరాలు కుట్టుకోవటం. ఏ ఉద్యోగం చేసేవారు? హలో మిమ్మల్ని. వాళ్ళ ఉద్యోగం ఏంటి? డేరాలు కుట్టుకోవటం. ఒక యూదుడు అంతరంగమందు యూదుడుగా ఉంటే వాడు ఎలా ఉంటాడని చెప్పుకుంటూ వస్తున్నా మీకు. వినండి. ఈ అక్కులా డేరాలు కుట్టే ఒక యూదుడు గనక ఈ యూదురాలు తన భార్య ఏమంటే ప్రిస్కిల్లా, వీళ్ళిద్దరు కలిసి చేసిన పని తెలుసా? రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూద్దాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు. స్తోత్రం. యూదుడైన అకుల ఇప్పుడు ఎలా మారిపోయాడంట? మిమ్మల్ని అందరు చెప్పాలా? ఎవరండి? జగడాలు గడ ఎటు చెప్పాలా? జడలల్లుకునేవాడా? ఎవరంట? జత పనివాడు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. జత కలిచి నిలిచి జీవింపతలచి ఆచితివి నీరుదిరమే అని పాట పాడుకుంటా ఎవరితో నిలిచాడంట? గట్టి చెప్పాలా? పౌలుతో నిలిచాడంట. స్తోత్రం. నిజంగా హృదయ అంతరంగములో యూదుడైన వాడు ఎలా ఉంటాడంటే దైవ సేవకునికి జత పనివాడుగా నిలబడతాడు. ఎలా నిలబడతాడు? మిమ్మల్ని ఎలా నిలబడతాడు? జీతానికి పనిచేసేవాడు కాదు. ఎలా నిలబడతాడంట? జత పనివాడుగా నిలబడతాడు. నిజంగా యూదుడైతే అంతరంగములో ఆడి స్వభావం ఎలా ఉంటుందని చెప్పుకుంటా వస్తున్నా మీకు.
అపోలో ఒక యూదుడు ఉపదేశాన్ని విన్నాడు, ప్రభు మార్గంలో నడిచాడు. యూదుడు అలా ఉంటాడు. రెండవది అకులా ఒక యూదుడు ఎలా ఉన్నాడో చూడండి, డేరాలు కుట్టుకునేవాడు. అయినా దేవుని సేవకుడికి జత పనివాడుగా నిలిచాడు. స్తోత్ర. నేనంటాను, మీరు హృదయ అంతరంగమందు యూదులుగా మారాలంటే సేవ చేసే సేవకుడికి పనివాడని పేరు, ఆయనతో కలిసి నిలబడే వారికి జత పనివారని పేరు. నేనంటాను, మీ సేవకుడికి మీరు పక్కన సపోర్టుగా జత పనివారుగా నిలబడాలా. ఎలా నిలబడాలా? మాట్లాడరే మందా, ఎటు చెప్పాలా? ఎలా నిలబడాలా? జత పనివారుగా నిలబడాలే కానీ జగడాలు వేయటానికి నిలబడకూడదు. ఏ వేయటానికి? జగడాలంటే అర్థమైందా మీకు? గొడవలో ఎప్పుడు పాస్టర్ గారి మీద గొడవే. పార్టీకి పోతే గొడవ, ప్రార్థనకి పోతే గొడవ, పేరు చెప్పకపోతే గొడవ, ఇంటికి విజిటింగ్ రాకపోతే గొడవ, హాస్పిటల్లో ఉంటే రాకపోతే గొడవ, అందరిని పిలిచి నిన్ను పిలవటానికి మర్చిపోతే గొడవ. నేనంటాను, గొడవ వేయటానికి కాదు నిలబడాల్సింది సేవకుడితో. సేవకుడితో గొడవ వేసుకుంటే తినటానికి మెతుకులు కూడా దొరకవు. ఏం దొరకవు? నా మాట మీకు అర్థమవుతుందా? సేవకులతో గొడవ వేసుకుంటే తినటానికి ఏం దొరకదు? మెతుకులు కూడా దొరకవు. మెతుకులు అంటే అర్థమైందే? ఏంది? అన్నీ తెలుసు మీకైతే. మీరు మామూలు కాదు అసలు. కోనసీమ కదా, సీమలో ఉన్నట్టే ఉంటారు. ఆయన సీమ కుట్టినా కదలరు. జగడాలేయకూడదు, జత పనివారమై నిలబడాలా. ఎలా నిలబడాలా చెప్పండి? రాత్రైన పగలైన, వానైన ఎండైన, మంచైన సలైన, రెయ్యనక పగలనక, సుఖమో దుఃఖమో, కరువో ఖడ్గమో, నిందో అవమానమో, ఆనందమో ఆవేదన, ఏదైనా సరే, లాభమో నష్టమో, మేలో కీడో, ఎవరితో నిలబడాలా? సేవకుడితో నిలబడాలా. ఎవరితో నిలబడాలా? గట్టి చెప్పండి, చెప్పండి. ఎవరితో నిలబడాలా? నిలబడాలా. ఒరే పౌలా, నీతో వస్తే ఎప్పుడు గొడవలు, ఏదో ఒక ఇబ్బంది మాకు కలుగుతూ ఉంది, మేము రాను అని శీలా అనుకోని అంటాడా? చెప్పండి, అనుకోనుంటాడా? అనుకోలేదు. కలిసి ఉన్నారండి. సేవకులతో చాలామంది పరిశుద్ధులు కలిసి ఉన్నారు, నిలిచారు, జత పని వారిగా నిలిచారు. సేవకుడు చేసే పని మేం చేస్తామని నడుమొచ్చి అన్ని పనులు చేశారు. అన్ని వేళలో సేవకుడితో నిలవటం నేర్చుకోవాలా. అన్ని వేళలో చెప్పండి, చెప్పండి, చెప్పాలా. గిద్యోను ఒకరోజు ఒక మాట అన్నాడు. గిద్యోను ఒకరోజు ఒక మాట అన్నాడు, రే పిరికి వారు, భయపడేవారు వెళ్ళిపోవడం అంటే కొంతమంది వెళ్ళిపోయారంట. నిలబడింది ఎంతమంది? ఎంతమంది నిలబడ్డారు? 3000 మంది నిలబడ్డారు. ఎవరితో? గిద్యోనుతో. నాయనా, నువ్వు పనివాడివి, నీతో కలిసి జత పనివాడుగా మేము నిలబడతాం. వెళ్ళిపోయేవారు వెళ్ళిపోని, ఉండేవారు ఉంటాం, ఉన్నవారితోనే వెళ్దాం. దేవుడు మన పక్షాన ఉన్నాడంటే మనకి జయమిస్తాడు. స్తోత్రం. ఉన్నవారితోనే వెళ్ళాడు. ఏమండి చెప్పాలా? 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 ఉన్నవారితోనే వెళ్ళాడు, విజయాన్ని చేకూర్చుకున్నాడు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చారు. ఏం మెడలు? కొంతమంది మెడకాయలు లేచిపోతాయని లేచిపోయారు, కొంతమంది మెడకాయలు లేచిపోతాయని లేచిపోయారు. అయితే మెడకాయలకు పోయినా పర్వాలనుకొని వెళ్ళిన వారికి ఆ మెడకాయ మీద గోల్డ్ మెడల్ పడింది. నిలువు. లాభ నష్టాలలో, కష్ట సుఖాలలో, ఇరుకు ఇబ్బందులలో దైవ సేవకులతో నిలవటం అనే ఆనందం ఈ భూమి మీద మరొకటి లేదు. స్తోత్రం. ఎవరితో నిలవటం? ఈ అకుల ఎవరితో నిలిచాడంట చెప్పండి? జత పనివారుగా. డేరాలు కుట్టుకునేవారు, వాళ్ళ ఉద్యోగం అది.
డేరాలు కుట్టుకునే ఉద్యోగం కంటే దేవుని సేవకుడితో కలిసి ఆ సేవ చేయటం మేలైన సంగతిని గుర్తించి జత పనివారుగా నిలిచారంట. జత పనివారంటే మీకు అర్థమవుతుంది. ఒక మాట చెప్తాను. పొలాన్ని దున్నటానికి ఏమండి ఎన్ని ఎద్దులు కడతారు? ఒకటా రెండా? చెప్పండి. ఒకటి ఎద్దుని కట్టి ఒకదానికి దూడని కడతారా? హలో, ఎద్దుని కట్టి గాడిదని కడతారా? ఎద్దుని కట్టి చెప్పి గుర్రాన్ని కడతారా? ఈ ఎద్దుకి ఎంతటి బలం ఉందో అదే బలానికి సాటి అయిన సమరూపము కలిగిన బలము కలిగిన ఇంకొక ఎద్దుని ఏం చేస్తారండి? కాడతారు. ఇందుని బట్టి మనకు అర్థమైన లాభ ఫలితాలు ఏంటంటే, పౌలు ఏ కృప కలిగి ఉన్నాడో తర్వాత అకుల కూడా అదే కృప కలిగి ఉన్నాడు. స్తోత్రం. ఇంకా మీకు అర్థమైన రీతి చెప్తాను. ఈ భక్తుడు ఏ దర్శనం అయితే కలిగి ఉన్నాడో అదే దర్శనం ఎవరు కలిగి ఉన్నాడు? అకుల కలిగి ఉన్నాడు. ఈ భక్తుడు ఏ భారం అయితే కలిగి ఉన్నాడో అదే భారం ఎవరు కలిగి ఉన్నాడు? అకుల కలిగి ఉన్నాడు. ఈ భక్తుడు ఎంతగా ప్రయాసపడుతున్నాడో అంతే ప్రయాసం ఎవరు పడేవాడు? చెప్పాలా? అకుల. ఈ భక్తుడు ఎంత బరువు మోయగలడో అంతే బరువు ఎవరు మోయగలిగాడు? అసలు ఎక్కడ రాజీ పడలేదు. జత పనివాడంటే 2 ఎద్దులతో సమానం. ఎక్కడ భుజము 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 ఏమండి, నేను మోయలేనని నొప్పితో నొచ్చుకొని దించినవాడు కాదు. అక్కలు ఎలా మోసాడయ్యా అంటే జత పనివాడుగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? మాట్లాడరే గట్టిగా. ఎలా? జత పనివాడుగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకొక మాట చదువుకున్నానండి. నిజంగా నేను చదువుకున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఇందాక. ఏమని రాసి ఉంచారో తెలుసా? వీళ్ళు జత పనివారుగా నిలవటం ఒక ఎత్తు అయితే, అబ్బా వీళ్ళిద్దరు చేసిన త్యాగం మరొక ఎత్తండి. చదువుతారు ఒకసారి. అపోస్తుల కార్యంలో అనుకుంటాను, నేను మీకు చూపిస్తాను. పదహారవ అధ్యాయం, అదే రోమాపత్రిక 16వ అధ్యాయం, క్షమించాలి, 3వ వాక్యం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములో ఇచ్చుటకైనను తెగించిరి. ఎవరు? అకుల ప్రిస్కిల. చెప్పాల ఎవరు? మిమ్మల్ని ఎవరు? ఆ 3వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిలాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణమునకు తమ ప్రాణమునైనా ఇచ్చుటకు తెగించిరి. ఆమేన్. చెప్పండి, తెగించిరి అనండి. ఆలోచించిరి అనండి. ఆలోచించారా? తెగించారా? ఆలోచించడం అంటే తడువు చేయటం, తెగించడం అంటే ముందుకి సాగటం. ఏమీటానికైనా తెగించారంట. ఎవరి కోసము? చెప్పాలా? ఇప్పుడున్న విశ్వాసులు ప్రాణం తీకపోయినా పర్వాలా, ప్రాణం ఈకపోయినా పర్వాలా, తీకునుంటే చాలు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొంతమంది విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు ఏం చేస్తారంటే ప్రాణాన్ని తోడేస్తారు. ఎవరి ప్రాణాన్ని? గట్టి చెప్పాలా? సేవకుల ప్రాణాన్ని తోడేస్తారు. నాకు చాలా పాఠాలు నేర్పాడు మా నాన్న కానీ, మా పాస్టర్ గారు కానీ, ప్రభు కానీ. మా నాన్న నేర్పిన పాఠం ఏంటంటే ఒకటే, నాకు నేను చెప్తున్నా మీకు అర్థమయ్యే రీతిగా, నాయన ఎవరి ఉసిరైనా పోసుకోవచ్చు కానీ 2 ఉసురులు పోసుకోకూడదు అన్నాడు. ఎవరు ఉసురు నాయన అన్న? ఒకటి, ఒక సేవకుడు ఉసురు నీకు తగలకూడదు. ఎవరి ఉసురు చెప్పండి? రెండవది, ఒక స్త్రీ ఉసురు తగలకూడదు. ఈ 2 ఉసురులు పోసుకున్నవాడు భూమి మీద ఉసురుకాయలు అమ్ముకొని బతుక్కోవటానికి కూడా పనికిరాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవరు ఉసురు పోసుకోకూడదు? సేవకుడు ఉసురు పోసుకోకూడదు, స్త్రీ ఉసురు పోసుకోకూడదు.
ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నా. అలా పోసుకున్నవాడు ఉసురుకాయలు అమ్ముకోవటానికి కూడా ఎందుకు రాడు? పనికిరాడు అసలు. కాబట్టి సేవకులకి ప్రాణమైన ఇయటానికి పూనుకున్నారు. ఇప్పుడున్న వారు ఎలా ఉన్నారు తెలుసా అండి? సేవకులు ప్రాణం తీయటానికే ఉన్నారు. లెక్క చేయరు. సేవకుడు అంటే లెక్క చేయరు, విలువ లేదు. 50 రూపాయలకి 100 రూపాయలకి మా కొంపల వెంబడి తిరిగేవాడు, మేము పెట్టే ఎంగిల మొదలకి మా కొంపల వెంబడి వచ్చేవాడు, మేమిచ్చే సందాల కొరకు ఆశపడి వచ్చేవాడు, మేమేమైనా చేస్తామేమని చెప్పి భూమి ఆకాశం వైపు చూస్తున్నాడు, మా వైపు చూసేవాడు అని చెప్పి ఎటకారంగా, ఎగతాళిగా, ఏమండి తునీకరంగా, తుస్కారంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు చూడండి, డబ్బు కాదు ఈయటానికి తెగించింది, బంగారం కాదు ఈయటానికి తెగించింది. ఒకడు బంగారం కంటే వెండి కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదంటే తన ప్రాణాన్ని. అటు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సేవకుడి కొరకు ఇస్తామన్నారంట. స్తోత్రం. ఎవరి కొరకు చెప్పాలా? ఎవరి కొరకు? ఇలాంటి వాడు ఖచ్చితంగా యూదులకు కాదు, యూదులందరికీ మూల పురుషుడుగా మారుతాడు. స్తోత్రం. యూదుడు కాదు, యూదులందరికీ ప్రెసిడెంట్గా మారుతాడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఆ యూదుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. అకులవకి యూదుడండి. ఏ విషయం యూదుడు? జత పనివాడుగా నిలిచాడంట. నిలవటం మాత్రమే కాకుండా ప్రాణమీయటానికి, ఏం చేయటానికి. ఇందులో ఒక వండర్ ఏంటంటే ఏమయ్యా, నీకు ఆ పాస్టర్ గారి మీద అంత శ్రద్ధ ప్రేమ ఉంటే నువ్వు పోయి చావు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి ఏమండి? మిమ్మల్ని ఏమయ్యో, నీకు ఆ పాస్టర్ గారి మీద, ఆ పౌలు మీద నీకు అంత ప్రేమ శ్రద్ధ ఉంటే నువ్వు పోయి చావు. నన్ను కూడా చావమంటావేంటి? నన్ను నమ్ముకొని ఎవరున్నారు? నా పిల్లలు ఉన్నారు. నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? పోవయ్యా పో. పురుషులు, ఏమ్మా ప్రిస్కిల్లా, నీకు సేవ చేయాలని ఆ పాస్టర్ గారు అంటే ఇష్టమని అనుకుంటా నువ్వు పోతే పోయి నువ్వు చావు పో, నా వల్ల కాదు అని అక్కులా అనలా. భార్య మనసు భర్త అర్థం చేసుకునింది, భర్త మనసు భార్య అర్థం చేసుకున్నారు. ఇద్దరు అర్థం చేసుకొని ఇద్దరు ఒక అడుగు ముందుకు వేశారు. వీళ్ళిద్దరు ఎవరి మనసు అర్థం చేసుకున్నారంటే సేవకుడు మనసు అర్థం చేసుకున్నారు, దేవుని మనసు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కానీ చనిపోతే ఖచ్చితంగా మనకి పరలోకం దొరుకుద్దే. నా మాటలు మీకు అర్థమనియా? ఇదే మనకి మంచి అవకాశం. ఒకవేళ ఇప్పుడు పౌలు నిమిత్తం, సేవ నిమిత్తం చచ్చిపోతే తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతామే. కాబట్టి ఇప్పుడు దీనికి ఈ అవకాశాన్ని మనం ఏం చేయకూడదు? పాడు చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. చేద్దాం, ప్రభు కొరకైనా పౌలు కొరకైనా చనిపోవటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏమంటే బంపర్ ఆపరగా భావించి తెగించారంట, ఆలోచించలేదంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు విశ్వాసులు ఉన్నారు, దోమలైన కడుపు నిండి దాకే తాగుతాయి రక్తం. దోమలైనా, నా మాట మీకు అర్థమవుతుందా? దోమలైనా కడుపు నిండిందాకే తాగుతాయి రక్తం. తాగినాక వదిలేస్తుంది, మనం కొట్టాల్సిన అవసరం లేదు, అదే లేచిపోద్ది. ఈ విశ్వాసులు ఉన్నారే బంగారంటి బెడ్లో. అబ్బా, మన వెంటే ఉంటారు, మన వెనకే ఉంటారు, మన ముందే ఉంటారు, మన పక్కనే ఉంటారు. అబ్బా, చేసే రాజకీయాలు ఉంటాయి. దేవుడా, భగవంతుడా, ఏమి రాజకీయం? అన్నా అన్నా అన్నా, అక్క అక్క, అయ్యా, నక్క విధేయత. ఏ విధేయత? అన్నా అన్నా, అక్క అక్క అంటారు, బొక్కలు తీస్తూ ఉంటారు, గొంతలు తీస్తూ ఉంటారు. అయ్యా 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 అంటూ ఉంటారు, అల్వా ఇస్తూ ఉంటారు. ఉంటే నిజంగా ఉండండి, జత పనివారుగా, అబద్ధముగా ఉండకండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రాణమైన తెగించు ఇవ్వటానికి. తద్వారా నీకేం కలుగుతుందంట? పరలోకం. ఏ లోకం? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. నరలోకం కాదు, పరలోకం.
ప్రాణం ఇయటానికి తెగించే వారే సేవకు కావాలి. అటు వారు ఎటువారయ్యంటే అంతరంగమందు యూదులని ఎంచబడతారు, ముద్ర వేయబడతారు, భద్రపరచబడతారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంతరంగమందు యూదులుగా మారిపోదుము గాక. ఎలా చెప్పాలా? ఎలా? యూదులుగా మారిపోవు గాక. యూదులకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? ఉపదేశాన్ని విని ప్రభు మార్గములో నడవాలి. యూదులకు ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటి? ఏమనే? జత పనివాడుగా నిలిచి ప్రాణానైనా అర్పించటానికి తెగించాలి. వాడే హృదయ అంతరంగమందు యూదుడుగా మారుతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఏకమై వచ్చి ఎవరు ఎదుట నిలబడ్డారంట? పేతురు పౌలు ఎదుట నిలబడ్డారట. ఏమి ఇవ్వటానికి? కానుకలు ఇవ్వటానికి, దశంభాగాలు ఇవ్వటానికి, మొక్కుబలు ఇవ్వటానికి కాదు. అవన్నీ ఇచ్చేశారు. ఇప్పుడు దానికన్నా మించింది ఏమి ఇవ్వటానికి వచ్చి నిలబడ్డారు? ప్రాణం. చివరి శ్వాస వరకు నీతో నిలిచుంటామని ప్రాణం ఇవ్వటానికి వచ్చేసారట. ఈరోజు ఆ ప్రాణము, విలువైన ప్రాణం ప్రభు కొరకు ఇవ్వటానికి తెగించిన అకుల ప్రిస్కిల వలె మారుదుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాయింట్ చెప్తాను. ఏమండి? యూదుడైనవాడు ఎలా ఉంటాడంట? చూడండి బైబిల్ గ్రంథం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుతా వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగిను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. నేను యూదుడను. ఎవరు చెప్తున్న మాట అది? పౌలు చెప్తున్న వంటి మాట. పౌలు ఎవరంట? మిమ్మల్నే చెప్పాలా? పౌలు ఏమంటున్నాడు? నేను పుట్టినాను ఇక్కడ, నేను ఒక యూదుణ్ణి. నేను పుట్టినాను, నేను ఒక యూదుణ్ణి. యూదుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది చూడండి, కింద భాగం చదవండి. అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి, అయితే ఈ పట్టణములో గమాలియుల పాదాల దగ్గర కూర్చొని మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉన్నాను. చాలు. యూదుడు ఎలా ఉంటాడంటే పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతాడు. స్తోత్రం. మిమ్మల్ని అడిగేది, యూదుడు ఎలా ఉంటాడు? చెప్పాలా? యూదుడు ఎలా ఉంటాడు? పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటానికి ఆసక్తిగా ఉంటాడే కానీ నెత్తి మీద కూర్చొని ఎక్కడ కూర్చొని మేము ఆడ కూర్చున్నాం పాస్టర్ గారు, మీరు ఎక్కించుకున్నారు కాబట్టి కూర్చున్నాం అంటారు. తప్పు కూడా మాది ఉందిలేండి, మాది కూడా తప్పు ఉందిలే. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా ఎక్కించుకుంటున్నాం చూడండి. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, పెట్టటంలే, ఎక్కించుకుంటున్నాం నెత్తిన. నెత్తిని ఎక్కించుకోబట్టి ఈరోజు ఈ తలపోటు, ఈరోజు ఈ శిక్ష. ఆడు ఎక్కడ కూర్చొని నేర్చుకున్నాడంట? యూదుడే పౌలు, పత్రికలు రాయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. ఏమండి? ఎంత టాలెంట్ పౌలుకు ఉందంటే అంత టాలెంట్. కోటీశ్వరుడు. ఏమంటే అన్ని తెలిసిన వ్యక్తి గమాలియుల పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటాడంట. ఎలా నేర్చుకున్నాడంటే ఆసక్తుడై. ఆమేన్. ఒక యూదుడికి ఏ స్వభావం ఉండాలి, ఏ మనసు ఉండాలి అంటే కూర్చొని నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే విషయంలో ఆసక్తి చూపాలి. స్తోత్రం. పిల్లలు కూర్చోవాలి. సండే స్కూల్ టీచర్ ఎవరండి? హలో, మీ పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారు. ఆసక్తి కలిగిన వంటి వారుగా ఉండాలి. ఏ విషయంలో చెప్పాలా? ఎక్కడ కూర్చొని చెప్పండి?
పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి, కానీ పాదాల బట్టి లాగి పడకూడదు పాతాళంలోకి. పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలా, పాదాలు పట్టి లాగేయకూడదు పాతాళానికి. నేర్చుకుంటున్నామా? చెప్పండి, నేర్చుకుంటున్నామా? మనం నేర్చుకోం, మనం నేర్పిస్తాం. మనం ఏం చేస్తాం? ఉదయం చెప్పా, తాతకి దగ్గులు నేర్పకూడదు, చేపకి ఈత నేర్పకూడదు. స్తోత్రం. తాతకి ఏం నేర్పకూడదు? దగ్గులు నేర్పకూడదు, చేపకి ఈత నేర్పకూడదు. మనం ఏం చేస్తాం? అయ్యగారికి అక్కగారికి ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు అక్క, ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు అన్న. అనుకుంటున్నారు కాదు, అనుకుంటున్నాడు వాడు. ఓపెన్ అవ్వకుండా ఎవరి మీద పెడుతున్నాడు? అనుకుంటుంది ఈవిడ. ఈమె ఓపెన్ అవ్వకుండా ఎవరి మీద పెడుతున్నారు? ఆ నేరం, ఆ బరువు. అలా అనుకుంటున్నారక్క, ఇలా చేస్తే బాగుండని. నీ రాజకీయాలు మాకు తెలియవు అనుకుంటున్నావా? నువ్వు ముందు పుట్టావా, మేము ముందు పుట్టావా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకో. ఏం చేయి? చెప్పాలా? అన్నీ నేర్చేసుకున్నామనే ఆలోచన రాకూడదు. నేర్చుకోవాలా. ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవాలా. నేర్చుకున్న కొలది వదగాల. స్తోత్రం. హల్లెలూయా. నాకు వంట చేయనొచ్చు, నాకు పరిచయం చేయనొచ్చు, నేను అంతా నేర్చేసుకున్నాను. నాకు సౌండ్ సిస్టమ్ బాగా పెట్టవచ్చు, నేర్చేసుకున్నాను. నాకు వాయిస్టం బాగా వచ్చు, నేర్చేసుకున్నాను. అది నీ భ్రమరే. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వంట నేర్చేసుకున్నాను, నాకు అన్ని వంటలు వచ్చు. అమ్మ తల్లి, అది నీ భ్రమ. కూర్చొని నేర్చుకునే కాలంలో నేర్చుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా. నేర్పడం గొప్ప అంటవా, నేర్చుకోవటం గొప్ప అంటవా? అందరు చెప్పండి. ఏడ్చుకోవటమా? ఏడ్చింది చాలు, చెప్పు. నేర్చుకోవటం. ఎంతగా పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటావో అంతకి అంత అది నీకు ఆశీర్వాదం. స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. ఆ విషయంలో ఏం కలిగి ఉండాలా? ఏ విషయంలో చెప్పాలా? యూదుడు ఎలా ఉంటాడంటే నేర్పించే విషయంలో ఆసక్తి కలిగి ఉండడు, నేర్చుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉంటాడు. పాట పాడటం నేర్చుకోవాలా, ప్రార్థన చేయటం నేర్చుకోవాలా, ఉపవాసాలు ఉండటం నేర్చుకోవాలా, పరిచర్య చేయటం నేర్చుకోవాలా. డ్రమ్ము కొట్టడం నేర్చుకోవాలా, పట్లు చుట్టడం, చాపలు వేయటం, గురుజులు వేయటం నేర్చుకోవాలా, మరుగుదొడ్లు గడగటం, వంటగది దగ్గరికి వెళ్ళటం, వంట చేయటం, మార్కెట్కి వెళ్ళటం, కూరగాయలు తేటం నేర్చుకోవాలా, కాలు నొక్కటం, బట్టలు ఉతకటం, పరిచర్య నేర్చుకోవాలా. మనమేమి గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు, దేవుని మందిరంలో పరిచారకులం. స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకోవాలి. నేర్పేవారు నీకుండగా నేర్చుకోవటం కంటే మించిన భాగ్యం మరొకటి లేదు. నేర్పేవారు నేర్పుతుంటే, నేర్చుకునేవారు ఆసక్తి చూపక అశ్రద్ధ చూపితే ఎలా నేర్చుకుంటాం? మనం నేర్పటానికి కకృతి పడి ఉంటాం, కానీ నేర్చుకోవటానికి మనసు నిలపట్లేదే. విల్ పవర్ కావాలి. ఏం పవర్ చెప్పాలా? విల్ పవర్. ఏనికి? నేర్చుకోవటానికి అంటారు. నేనంటాను, కృప ఉంటే చాలు నేర్చుకోవటానికి. స్తోత్రం. ఏం కావాలా? కృప. ఈ కృపని ముందుంచుకొని పొందిన వంటి వారంగా నేర్చుకోవటానికి ఆసక్తి కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? భక్తుడు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి. దేని గురించిన ఆసక్తి? చెప్పాలా? ఆసక్తి. ఆసక్తి కలిగిన వంటి వారంగా ఉండాలంట. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే చాలా విషయాలు ఉన్నాయి.
చాలా విషయాలు. అయినా నేను మీకు ఒక వాక్యం బైబిల్ గ్రంథంలో చూపెడతాను, చదవండి. మనం ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలనే సంగతిని గమనిస్తే ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. ఒక మంచి మాట. ఒక మంచి మాట బైబిల్లో రాసి ఉంచారు ఆసక్తిని గురించి. నేను మీకు చదివి వినిపిస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే చదువుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం, ఇంకేమీ లేదు, మరొక అభిప్రాయం ఏమీ లేదు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. ఆసక్తిగా ఉండటం యుక్తమే, మంచిదే. ఎప్పుడంట చెప్పాలా? ఏ విషయాల్లో? చెడ్డ విషయాల్లోనా? అక్కడ రాయబడిన మాట నాకు నచ్చింది ఏంటి తెలుసా? నేనున్నప్పుడు మాత్రమే కాక అనండి. అది అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే అక్కున్నప్పుడు మాత్రమే కాక, బాగానే చెప్తున్నారు. అన్న ఉన్నప్పుడు మాత్రమే కాక, వాళ్ళు ఉన్నా లేకపోయినా మంచి విషయాలు నేను చూపాలా? కొంతమంది అయ్యగారు అమ్మగారు ఉన్నప్పుడు మాత్రం బిల్డప్ చూపెడతారు. ఏం చేస్తట్టు? హలో, ఏం చేస్తట్టు? ఆసక్తి పని చేసేటట్టు బిల్డప్. బిజినెస్ ఏముండదు, నటన జీవితం, నాటక రంగం. మనసులో ఉన్నప్పుడు మాత్రం ఆసక్తితో ఉన్నట్టు ఏమండి యాక్షన్. ఎవడో కెమెరా పెట్టి షూట్ చేస్తున్నట్టు. వాళ్ళు పోయినాక రియాక్షన్. నా మాట మీకు అర్థమవుతుందా? అయ్యగారు అమ్మగారు ఉన్నప్పుడు యాక్షన్, అన్నగారు అక్కగారు ఉన్నప్పుడు యాక్షన్, వాళ్ళు పోయిన తర్వాత రియాక్షన్. అసలు ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఏది? యాక్షన్ కాదు, రియాక్షన్. ఆసక్తి కలిగి ఉండాలి మంచి విషయాలు. ఏ విషయం? పౌలు నేర్చుకునే విషయంలో మంచి విషయమని భావించాడు కాబట్టి నేర్చుకుంటూ ఉన్నాడంట. నేను మీకు ఒక మాట చెప్పనా, నేర్పేవారు మనకు అందుబాటులో ఉండగా నేర్చుకోవటం కంటే ఉత్తమం మరొకటి లేనే చెప్పండి, లేనే లేదు. కాబట్టి ఆసక్తి కలిగిన వంటి వారంగా నేర్చుకుందుము గాక. ఏ శక్తి? గట్టి చెప్పండి. ఏ శక్తి? శక్తిమాన. ఏ శక్తి? ఆసక్తి. పౌలు నేర్చుకోవటానికి ఆసక్తి చూపాడు. అతను ఎవరయ్యంటే యూదుడు. ఈరోజు యూదుడు ఎలా ఉంటాడు? అంతరంగం యూదుడైన వాడు పాదాల దగ్గర కూర్చుంటాడు, తల మీద కూర్చోడు. నేర్పటానికి ఇష్టపడ్డు, నేర్చుకుంటాడు. అశ్రద్ధగా కాదు, శ్రద్ధ కలిగి ఉంటాడు. మనుషులు ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా అలాగనే ఉంటాడు. అన్ని విషయాల్లో, మంచి విషయాల్లో ఆసక్తి చూపుతూ ఉంటాడు. అట్టి వాడే హృదయ అంతరంగమందు ఏమవుతాడంటే యూదుడుగా మార్చబడతాడు. ఈరోజు నువ్వు నేర్చుకునే విషయంలో ఆసక్తి కలిగిన యూదుడుగా కనపడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆఖరికి ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగింపులోకి తీసుకెళ్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎస్తేర్ పుస్తకం 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. షూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను. మొర్దెకై అనే ఒక యూదుడు ఉండెను. ఎవరంట? చెప్పాలా?
మొర్దెకై అనే ఒక యూదుడు ఉన్నాడంట. మరి ఈ యూదుడు యొక్క లక్షణం ఏంటి? 4వ అధ్యాయం తీద్దాం. 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూనే వద్దాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చించుకొని గోనె బట్టలు వేసుకొని, అంటే చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యలోనికి బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజు గుమ్మం ఎద్దకు వచ్చెను. గోనె పట్ట కట్టుకున్నవాడై రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ గలదంట. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెను అక్కడున్న యూదులందరూ ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. ఆమేన్, హల్లెలూయా. మునిగిన వారైరి అనండి. ఏ ఏట్లో మునిగారు? ఏ సముద్రంలో మునిగారంట? ఏట్లో మునగల, సముద్రంలో మునగల. ఏ విషయంలో మునిగున్నారో తెలుసా? ఉపవాసం నుండి చదవండి. ఉపవాసములో మునిగిన వారై. స్తోత్రం. 2వ చదవండి. మహా దుఃఖములో మునిగిన వారై. తర్వాత ఏడ్పులోను మునిగిన వారై, రోదనలో మునిగిన వారై ఉన్నారట. స్తోత్రం. ఎక్కడి స్టార్ట్ అవ్వాలో మునగటం? ఎక్కడి నుండి? ఉపవాసంలో మునగాల. ఉప్మా తిని మునగకూడదు. హలో, ఏ ప్రార్థనలో ఎంతమంది ఉపవాసాలు ఉన్నారు? గట్టి చెప్పండి. గుండెకాయ మీద చెయ్యి వేసుకొని నేనున్నాను ఉపవాసం అనే వారి చేతులు పైకెత్తండి. అది మ్యాటర్. పేరుకేమో ఏం పేరు చెప్పాలా? ఉపవాస ప్రార్థనలో రోజు ఉపవాస ప్రార్థన జరుగుతాయా? సంవత్సరం ఒకసారి జరుగుతాయా? చెప్పండి. సంవత్సరానికి ఒకసారి ఉపవాస ప్రార్థన. మాకైతే ఈ సంవత్సరం అంతా ఏమండి, మే తర్వాత జూన్, జూలై, ఆగస్టు కష్ట సెలవు ఉంటుంది. ఆగస్టులోనే స్టార్ట్ అవుతాయి ఉపవాస కూటాలు. మేమైతే రోజు ఉపవాసం ఉండలే. వాకింగ్ చెప్పాలి కాబట్టి కాస్త తినో, కోటమైనాకో కాస్త తినో వాకింగ్ చెప్పాలి, ప్రయాణం చేయాలి. మీకేమొచ్చింది? ఏమనుకోకండి. ఏం పోయే కాలం వచ్చింది? ఉండొచ్చుగా. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లుగా ఉపవాసం ఉండటం వలన మాకు ఫలితమా, మీకు ఫలితమా? చెప్పరే. నేను తిడుతున్నాను అనుకోకండి. మీ మీద ఉన్న శ్రద్ధను బట్టి మాట్లాడుతున్నా. నన్ను తండ్రిలా, అన్నయ్యలా భావించండి. ఆమేన్, హల్లెలూయా. అంతేనంటారా? ఓకే. అప్పుడు ఒక 2 రోజులు ఉపవాసం ఉండటం వలన, ఆ ఉపవాసంలో మునగటం వలన నీ జీవితం చాలా తేలికైపోద్ది. ఆమేన్. ఇప్పటికే అప్పుల్లో మునిగావు. ఇప్పటికీ దేంట్లో మునిగావు? అవమానంలో మునిగావు, నిందల్లో మునిగావు. వాటికి తోడుగా ఒక్కసారి ఉపవాసన కూడా మునగచ్చుగా. వాటిలో మునిగితే లేవలేవు, వీటిలో మునిగితే అవి నిన్ను లేపుతాయి. స్తోత్రం. దేంట్లో? వేట్లో ఉపవాసములో మునుగో. తర్వాత దుఃఖంలో క్రీస్తు విషయమై, ఆత్మ విషయమై, సంఘం విషయమై, ఆత్మల విషయమై మునుగో దుఃఖంతో. తర్వాత ఏడ్పులో మునుగో. చీర కొని పెట్టలేదని ఆడోకో, పుట్టింటికి పంపలేదని ఆడోకో, ఆరం కొని పెట్టలేదని ఆడోకో, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి పంపలేదని ఆడోకో, బైక్ కొని పెట్టలేదని ఆడోకో, జీన్స్ ప్యాంటు కొని పెట్టలేదని ఆడోకో. అర్థమైందా? ఏడవాలి. ఎవరి నిమిత్తం చెప్పాలా? రేయి మొదటి జామున నీళ్ళు కుమ్మరించినట్లు కుమ్మరించి రోదన చేయి, మునుగు ఏడుపులో, కన్నీరు కార్చి ఆయన పాదాలు కడుగు, రోదనలో మునుగు. యూదుడు ఏం చేస్తాడంటే మునిగిపోతాడు. శరీర సంబంధమైన విషయాల్లో కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో. పుల్లుగా మెక్కి కాదు మునగటం, ఉపవాసముతో మునగటం. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎలా మునిగిపోయాడట? ఉపవాసములో మునిగాడు. మునగటం అంటే మామూలు మునగటం కాదు. గోనె పట్టు కట్టుకొని సెంటర్ ప్లేస్కి వెళ్ళిపోయాడంట. నగర వీధుల్లో రాజు గుమ్మము దాటుకొని రాకూడదంట. ఆజ్ఞ దాటి వస్తే శిక్ష. అయినా పర్వాలేదు, ఏం చేస్తాడో చూసుకుందామని దాటేసాడంట. యూదులందరూ ఉపవాసం ఉన్నారంట.
తను ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసంలో కూడా ఏంటి, ఏమంటే మధ్య మధ్యలో బాత్రూమ్ పోయేస్తా, పాస్కెళ్ళి వస్తా అని చెప్పి ఏదో బజ్జి, మిరపకాయ బజ్జి పొగడా తిని రావట్లే. అర్థమవుతుందా? అలా ఇల్లు వస్తా, ఇలా ఇల్లు వస్తా అని వెళ్ళి రావట్లే. న్యాయం జరిగేంత వరకు, తీర్పు వచ్చేంత వరకు, రాజు సింహాసనం విడిచిపెట్టి లేచేంత వరకు, యూదులకు న్యాయం జరిగేంత వరకు, దేవుని కార్యం కనులార చూచేంత వరకు మునిగున్నాడు ఉపవాసములో. స్తోత్రం. ఎక్కడ మునిగున్నాడంట? యూదుడు ఎలా ఉంటాడంటే మునిగిపోతాడు ఉపవాసాల్లో. మీకు ఒక మాట చెప్పునా, ఈరోజు మేము కానీ, మీ అయ్యగారు కానీ, మీ అక్కగారు కానీ, కొంతమంది దేవుని సేవకులు కానీ ఈ పరిచర్లో నిలుచున్నామంటే దీని వెనక మేము చేసిన ఉపవాస ప్రార్థనల బలమే. స్తోత్రం. ఇప్పుడు బాడీ డల్ అయింది, బీపీ షుగర్ ఎక్కువైంది, సహకరించట్లేదు దేహాలు. 4 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 12 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఉపవాసాలు ఉన్న దినాలు ఉన్నాయి. అలా ఉపవాసాల్లో మునిగి 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 తేలి ఈరోజు ఈ స్థితిలో నిలబడి సేవ చేస్తున్నాం. దీనంతటి కారణం ప్రారంభ దినాల్లో బలం ఉన్నప్పుడు ఉపవాసాలతో దేవుని సన్నిధిలో ఏం చేసేవండి, గడిపినా ఆ దినములనే దేవుడు ఈరోజు దీవెనలుగా మార్చి ప్రసాదించాడు. స్తోత్రం. మునుగు. దేంట్లో మునగాల? ఉపవాసములో. తర్వాత దుఃఖములో, ఏడుపులో, రోదనలో మునగటమే యూదుని లక్షణం. మనం ఏం చేస్తాం తెలుసా? అందరిని ముంచుతాం, మన పైన ఉంటాం. అందరిని ముంచటం బాగా సులువు మనకు కదా. ముంచేస్తా అంది, నేను మునుగు ఉపవాసం ఉండు అంటాం. మనం అన్నాం. నీ టాలెంట్ ఎవరికి వస్తుంది? అస్సలు ఎవరికి రాదు. ఏమా టాలెంట్? నీ మాటలకు వాళ్ళ ఉపవాసాలు ఉండిపోతారు, కానీ నువ్వు మాత్రం పొరపాటున ఉపవాసం ఉండవుగా. ఈ రాత్రి నుంచైనా ఉపవాసం ఉండండి. రేపు మధ్యాహ్నం బల్ల తీసుకున్నంత వరకు మీ గుండెల్లో ఉన్న దుఃఖం తొలగిపోద్ది. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతికూలత కనుమరుగైపోద్ది. మీ జీవితంలో ఎక్కడెక్కడైతే ఓడిపోయారో అక్కడల్లా గెలుపుని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఒక తీర్మానం చేయండి. రోషం తెచ్చుకొని రాత్రి అంతా కనిపెడతా, ప్రార్థన చేస్తా. మంచినీళ్ళు తప్ప మంచినీళ్ళు కూడా వద్దు ప్రభువా. రేపు మధ్యాహ్నం భోజనం బల్లారద తీసుకున్నంత వరకు ఇదిగో దీక్ష. ఏం దీక్ష చెప్పండి? నేతి బీరకాయలో నెయ్యి ఉండదంట, పెరుగు తోటకారులో పెరుగు ఉండదంట, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదంట, ఉపవాస కోటలో ఉపవాసం ఉండదంట. ఈరోజు ఉపవాసాలు కోటాల్లో ఏముండాలా? గట్టి చెప్పండి. మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా? పెరుగు తోటకూరలో పెరుగు ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? ఉపవాస కోటాలో ఉపవాసాలు లేవు. ఉండాలా. సంఘంలో కనీసం 50 మంది అయినా ఉపవాసం ఉండాలా, కనీసం 25 మంది అయినా ఉపవాసం ఉండాలా. మీ ఉపవాసం మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి, గ్రామానికి క్షేమస్థితి కలుగు చేయటానికి కారణంగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. ఒక్క పూటే కాదా, ప్రార్థన చేయి. గట్టిగా మజ్జిగ తాగి ఉపవాసంలో కూర్చో. మంచినీళ్ళు తాగానే ఉపవాసంలో కూర్చో. ఈ రాత్రి నేను ఇంటికి మారిపో ప్రభువా, ఇక్కడ దేవుని మందిరంలోనే ఉంటా, నాకు మొక్కుబడి చేసుకొని ఉండు. నీ అప్పులన్నీ కొట్టేస్తాడు. కొట్టడా చెప్పండి? అప్పులు కొట్టే తర్వాత సంగతి అయ్యా. ఈ రాత్రి ఇక్కడే ఉంటే తెల్లారి ఇంటికి వెళ్తే నా మొగుడు కొడతాడయ్యా. కొంతమంది అంటారు నా భార్య కొట్టద్దయ్యా అని. ఒకడు పెళ్ళి 23 సంవత్సరాలు, నా భార్యని ఇప్పుడు దాకా ఒక దెబ్బ కూడా కొట్టలేదన్నాడు. పక్కన ఉన్నాడు అన్నాడు, రోజు నువ్వు కొట్టించుకుంటావు ఒకటి ఇంకేం కొడతావు అన్నాడు. వాడికి పెళ్లి రోజు సాక్ష్యం చెప్తున్నాడు మైకి తీసుకొని. పెళ్లి రోజు స్తోత్ర కోటం పెట్టుకున్నాడు ఇంట్లో. నాకు పెళ్ళి 23 సంవత్సరాలు, ఈరోజు వరకు మా భార్యని ఒక దెబ్బ కూడా కొట్టింది లేదు అంటాడు. పక్కనింటోడు ప్రార్థనకు వచ్చాడు. వాడు అంటున్నాడు, రోజు నువ్వు కొట్టించుకుంటావు ఒకటి ఇంకేం కొడతావు లేరా అంటాడు.
అలా ఈరోజు మన జీవితాలు ఉపవాస దినాలు మనం పాటించడం వల్ల అప్పులన్నిటి దేవుడు కొట్టివేయను గాక. స్తోత్రం, హల్లెలూయా. ఒక మంట మండాల నీలో, ఒక రోషం రావాలి నీలో, ఆసక్తి కలిగి ఈరోజు ఉపవాసం ఉండు. రేపు మధ్యాహ్నం వరకు దేవుని పాదాలు పట్టుకో, విడిచిపెట్టకు, కన్నీరు కారు, మందిరాలు విడిచిపెట్టద్దు. అవసరమైతే డేరాలు కట్టేసుకోండి, మందిరంలో పడి ఉండండి, ఏమంటే మోకాల మీద నిలబడండి, ఓపికన్నంత వరకు ఏడవండి, బలిపీఠం దగ్గరికి రండి, బలిపీఠాన్ని పట్టుకోండి, మూలకొకరు నిలబడండి, మూలకొకరు కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి రేపు పగలంతా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. మంచి అవకాశం. మళ్ళా సంవత్సరానికి ఉపవాసుకుంటారు, మళ్ళా మధ్యలో పెట్టరు. ఇది మంచి అవకాశం అని భావించి నీ గుండెలో ఉన్న దుఃఖం, వేదన, వ్యాకులం, బాధ అంతా తొలగిపోవటానికి దేవుడే మంచి అవకాశాన్ని కలిగించాడని భార్యాభర్తలుగా ఎవరైనా వచ్చుంటే, కుటుంబ సమేతంగా వచ్చుంటే ఈ రాత్రి ఇంటికి పోవాలని ఆలోచన చంపేసి ఇక్కడే ఉండాలి ఆలోచన పుట్టించుకొని ఈ రాత్రి అంతా ప్రార్థనలో గడప. గడిపి చూడు తర్వాత నీ పరిస్థితులు ఎలా ఉంటాయని. దేవుడే సింహాసనం విడిచి లేచొచ్చి నీ మీద తన చేతులుంచి ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. యూదుడు ఏం చేశాడంట? ఉపవాసములో మునిగాడంట. స్తోత్రం, హల్లెలూయా. మనం తేలిపోతున్నాం, తేలకూడదు, మునగాల. మునుగుదాం. ఏ విషయంలో మునుగుదాం? ఉపవాసములో మునుగుదాం. ఈరోజు అలా మునగగలిగిన వంటి వాడే హృదయాంతరంగమందు యూదుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చా, 4 మాటలు చెప్పా. నేను చేసిన ప్రసంగం అంతా 2 నిమిషాలు నేను మీకు చెప్పి ముగిచ్చేస్తాను. శ్రద్ధగా నా వైపు చూస్తారా? హృదయాంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఆకారమందు కాదు, ఆడంబరములో కాదు, అలంకారంలో కాదు. నువ్వు యూదుడుగా కనపడాల్సింది హృదయ అంతరంగమందు యూదుడుగా కనపడాలి. యూదుడుగా కనపడటం వలన రెండు ఉపకారాలు జరుగుతాయి. 1, నిన్ను జయించటం ఎవరి తరము కాదు. 2, దేవుడు నీతో ఉన్నాడని ప్రజలు గుర్తించి నీ వస్త్రపు చింగు పట్టుకొని 10 మంది కాదు 10 భాషలు మాట్లాడేవారు నీ వెంట వస్తారు. ఇది ఎవరికి సాధ్యం అంటే హృదయాంతరంగమందు యూదుడైన వాడికే సాధ్యం. హృదయాంతరంగమందు యూదుడైన వాడు ఎలా ఉంటాడంటే బైబిల్ గ్రంథంలో చదివాం. అపోలో యూదుడు, ఉపదేశం విని ప్రభు మార్గులు నడిచాడు. అలాంటి వాడే యూదుడు. అకుల జతపనివాడుగా నిలిచి ప్రాణాలైనా అర్పించడానికి తెగించాడు. వాడే యూదుడు. పౌలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటానికి ఆసక్తి కలిగిన వంటి వాడుగా ఉన్నాడు. అందుకే యూదుడని ఎంచబడ్డాడు. మొర్దెకై తన ప్రజల కొరకై, తన స్వజనం కొరకై, తన కుటుంబం కొరకై, తన ఇంటి వారి కొరకై ఉపవాసం ఉండి యూదులందరి చేత ఉపవాసం ఉండించి ఉపవాసములోను, ఏడుపులోను, దుఃఖములోను, ఏడుపులోను, రోదనలోను మునిగాడంట. తేలలేదు. వాడి యూదుడు. ఈ 4 అనుభవాలు ఈరోజు నీలో ఉంటే నీవు యూదుడుగాను యూదురాలుగాను మారిపోతావు. ఈ అనుభవాలతో నువ్వు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అంతరంగమందు యూదుని ఎంచబడతారు. ఇలా మీరు యూదులుగా మారిన పిమ్మట మిమ్మల్ని జయించడం ఎవరి తరము కాదు. మీతో దేవుడున్నాడని సంగతి ప్రజలు ఎరిగి మీ వస్త్రపు చింగు పట్టుకొని 10 మంది మిమ్మల్ని వెంబడించడం మాత్రం ఖాయం. ఈ రోజున యూదులుగా మారుదాం. నీ జీవితంలో తరస్సుగా అవమానాలు ఎదురయ్యాయి, తరస్సుగా ఓటమిలు ఎదురయ్యాయి, తరస్సుగా తలదించుకునే పరిస్థితులు ఎదురయ్యాయి, తరస్సుగా సిగ్గుతో, అవమానంతో, నిందల పాలైపోయాం. నేను యోగ్యురాలుని అని నిరూపించుకోవటానికి ప్రయత్నాలు చేసి కూడా ఫెయిల్ అయిపోయాం.
నేను యోగ్యుణ్ణి అని నీ రుజువు చేసుకోవటానికి ప్రయత్నించి కూడా ఫెయిల్ అయిపోయావు. ఇలాంటి 1-2 సందర్భాలు కాదు, బోల్డ్ సందర్భాలు మీ జీవితాల్లో ఎదురయ్యాయి. మానసికంగా నలిగిపోయారు, శారీరకంగా నలిగిపోయారు, ఆర్థికంగా నలిగిపోయారు, ఆరోగ్యపరంగా కూడా నలిగిపోయారు. కృంగిన వారుగాను, కృషించిన వంటి వారుగాను, మనసు నిండగా దుఃఖము వేదన మోసుకొని దేవుని సన్నిధికి వచ్చారు. ఈరోజు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు అదే భారముతో, అదే బరువుతో కాక తేలికైన హృదయముతో ఇక్కడ నుండి బయలుదేరుదురు కాక. ఇచ్చట నుండి ఒక విడుదల పొంది వెళ్ళాలంటే, నా దేవుడు నిన్ను కనికరించాలంటే, నీవు ఆయన దృష్టికి ఒక యూదుడుగాను యూదురాలుగాను కనపడాలా. నువ్వు యూదురాలుగా కనపడకపోవటం వల్లే ఈరోజు నీకు ఈ స్థితి, పరిస్థితి, ఈ బాధ, ఈ బలహీనత, పోరాటాలు, నెమ్మది లేని పరిస్థితి, కోలుకొని లేవలేని పరిస్థితి, ముందుకి సాగలేని పరిస్థితి, గుప్పిడి అన్నం కడుపార తిని కంటార నిద్రపోలేని పరిస్థితి, ఏదో కలవరింపులు, బెదిరింపులు, మనసు నిండగా ఆవేదన, కత్తి కోతతో కోస్తే ఎలా ఉంటుందో అలాంటి గాయం. ఈ గాయాన్ని మానపగలిగిన ఒక దేవుడు ఉన్నాడంటే ఆయనే ప్రభు. ఆయన సన్నిధికి వచ్చా. ఆయన సన్నిధి నిలుచున్న స్థలం ఇది. ఇది ఆయన సంఘం. ఈ సంఘం కొరకే రక్తం కార్చాడు. నీ కొరకు, నా కొరకే ప్రాణం పెట్టాడు. పునరుద్ధరణే లేచాడు. మన కొరకు సిద్ధపరిచిన స్థలానికి మనల్ని తీసుకెళ్ళటానికి వరుడుగాను, పెళ్లి కుమారుడుగాను తిరిగి రానయ్యున్నాడు. స్తోత్రం. వధువుగాను, కన్యకగాను, పెళ్లి కుమార్తె సంఘముగాను నీవు నేను సిద్ధపడాల్సిన సమయం ఇది. మనలను మనము సిద్ధపరచుకోవాల్సిన సమయం ఇది. మన ప్రాణాత్మ దేగాలని మనమే బాగు చేసుకోవాల్సిన సమయం ఇది. మనం ఆలోచించుకొని బలిపీఠం మీద మన జీవితాన్ని పెట్టాల్సిన సమయం ఇది. ఇప్పటికైనా నీ జీవితాన్ని నువ్వు బలిపీఠం మీద పెట్టకపోతే, ఇంకనైనా నిన్ను నువ్వు దిద్దుకోకపోతే, ఇప్పటికైనా నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే, ఇప్పటికైనా నీ మనోనేత్రాలు వెలిగింపబడకపోతే, ఇప్పటికైనా నీ అంతరంగంలో దాగి ఉన్న లోపాలని ఒప్పుకోకపోతే, ఇప్పటికైనా విడిచిపెట్టాల్సిన అక్రమ సంబంధాలు, విడిచిపెట్టాల్సిన దుర్వ్యాపారాలను విడిచిపెట్టకపోతే, ఇక బతికి బయట పట్టడానికి, బట్ట కట్టి రోడ్డు మీద నిలబడటానికి దారి లేకుండా పోతుంది, మార్గం లేకుండా పోతుంది. దేవుని సన్నిధిలో నిలబడటానికి అవకాశాలు కూడా లేకుండా పోతాయి. కాబట్టి నా మాట విని ఈ రోజున అంతరంగమందు యూదులుగా మారటానికి ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో అలా లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. లేచి నిలబడిన మీరందరూ తలలోంచి కళ్ళు మూయండి. లేచి నిలబడిన వారందరూ తలలోంచి కళ్ళు మూయండి. దయచేసి అందరం తీర్మానం చేసుకుందాం. ఎంతో శ్రేష్టమైన మాటలు ఈ రాత్రి నీ కొరకు, నా కొరకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభు చెప్పిన మాటలన్నిటి కొరకే 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడని, నిజంగా నువ్వు యూదుడిగా మారితే 2 రకాల ఆశీర్వాదాలు నీ కోసం దాచిపెట్టాడు దేవుడు. నీ మీద ఎవ్వరూ జయము పొందలేరు. అందరూ ప్రార్థన చేసుకోండి, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళినా జయం కలగాలయ్యా. ఎన్నో ఓటమి నాకు ఎదురవుతూ వచ్చింది. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా,
నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. యోధులకి ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఎవరు యోధుడు? యోధుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో బహు స్పష్టంగా నలుగురు వ్యక్తుల్ని, వారి లక్షణాలని దైవజనుడి నోట అమూల్యము లాంటి మాటలు ప్రభు ప్రకటిస్తూ వచ్చాడు. అపోల్లో నిజంగా యోధుడు. ఉపదేశము విని ప్రభు మార్గంలో నడిచాడని మనం విన్నాం. ఈరోజు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? ప్రభు మార్గాన్ని విడిచిపెట్టొద్దు. లోతు భార్య వలె వెనక్కి వెళ్ళొద్దు. గెహజీ వలె ఆశించొద్దు. ఈరోజు తీర్మానం చేయి, ప్రభువా ఉపదేశానికి అంటుకట్టబడి నీ మార్గంలో నడుస్తానయ్యా. అకుల్లా యోధుడు జత పనివాడిగా ఉండి సేవకుల కొరకు ప్రాణాలైన ఇవ్వటానికి తెగించాడు. తన భార్య కూడా అంతే. ప్రార్థన చేసుకుందాం, ప్రభువా ఒక తెగింపు నాకు దయచేయండి. సేవా పరిచర్య కొరకు సేవకులతో కలిసి పని చేయటానికి ఆ మనస్సు నాకు ఇవ్వండి నాయన. పౌలు యోధుడు, పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నాడు. ఈరోజు మనకి ఆ అనుభవం కావాలి. ఎంత ఎదిగినా ఒదిగే అనుభవం మనకి కావాలి. ప్రభువా సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ప్రార్థిద్దాం, స్వరమెత్తి అడుగుదాం. ఇదిగో చివరిగా మర్దుకై యోధుడు ఉపవాసాలతో ప్రార్థనలతో నేను యోధుడును గనుక ఆ పని చేయచాలను అన్నట్లుగా రాజీ పడని ఒక గొప్ప భక్తి చేస్తూ వచ్చాడు. ఈ అనుభవాల్లో సంఘము కట్టబడినట్లుగా 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్యము ఫలించినట్లుగా స్తోత్రము చెల్లిద్దాం. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆయన ప్రజల నెమ్మది కొరకు రాజాజ్ఞను మార్చినవాడు, అహమును అణిచి అధికారులను అదములు చేసిన దేవుడికి అసాధ్యమైనది లేదు. ఈ రాత్రి నువ్వు యూదుడిగా మారితే నీ కొరకే గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీ ప్రజల నెమ్మదికై రాజ్యాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది,
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది దేవా, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి అసాధ్యమైనది ఏమున్నది, నీ ఎడల దేవుడు కార్యాలు మొదలు పెట్టబోతున్నాడు. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయబోతూ ఉన్నాడు. నీ కొరకు చేయనివ్వబోతూ ఉన్నాడు. నీకు తోడై ఉండి నడిపించబోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా చేయమివ్వబోతూ ఉన్నాడు. అంతరంగములో యూదుడుగా దేవా కృప విస్తరింపచేసి నీ బిడ్డల గుండెల్లో వాక్యము క్రియ చేయి. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచండి నాయన. ఈ రాత్రి ద్వారములు తెరవబడునుగాక, తలుపులు తెరవబడునుగాక, బంధకాలు ఊడిపోవునుగాక, చీకటి తొలగిపోవునుగాక. యేసయ్యా 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 యూదులుగా మారిపోనట్లు క్రియ చేయండి. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. దేవుడు ఈ 2 రోజులు కోడికల్లో తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. రేపు ఉదయకాలం జరుగుతున్న ప్రభు బల్ల కొరకే స్తోత్రం చెల్లిద్దాం. వచ్చిన ఒక్కొక్కరిని దేవుడు అంతరంగంలో యూదులుగా మార్చి వారికి కావలసిన దీవెనలన్నీ అనుగ్రహించినట్లు స్తోత్రం చెబుదాం. వాక్యం ప్రకటించిన దైవజనుల యొక్క క్షేమం కొరకే, అభిషేకం కొరకే, ఆరోగ్యం కొరకే స్తోత్రం చెల్లిద్దాం. త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి జీవాధిపతి అనే సయాని పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2వ రోజు రాత్రి ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా.
అంతరంగమందు యూదులైన వాడు మాత్రమే యూదుడని సెలవిచ్చారు. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. అయ్యా మీకు వందనాలు. యూదులైన వారు అయ్యా నా తండ్రి జయాన్ని చూస్తారని, వారి పైన ఎవరికి జయం కలగదని మీరు తెలియపరిచారు. ప్రభువా మీకు స్తోత్రం నాయనా. యూదులకి దేవుడు తోడుగా ఉంటాడని, ఒకరిని బట్టి 10 మంది మందిరానికి వస్తారని అయా నిశ్చయంగా తెలియపరిచారు. ఇటు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నిజమైన యూదులు ఎలా ఉంటారో వాక్యం ద్వారా మాట్లాడి హెచ్చరించిన విధానం అంతటి కొరకు స్తోత్రం. వారు ఉపదేశం పొంది ప్రభు మార్గాల్లో నడుచుకుంటారని తెలియపరిచారు. అయ్యా ఉపదేశం వింటున్న నీ ప్రజలు ఆ ఉపదేశమును అనుసరించి నడుచుకొని నీ మార్గాన్ని వెంబడించడానికి సహాయం చేయండి. బిలాము, ఆకాను, యూదా వలె నడుచుకొనకుండా, వాళ్ళ సొంత ఇష్టాల ప్రకారం నడుచుకొనకుండా ప్రభువా నీ ఉపదేశానుసారంగా ప్రతి బిడ్డ నడుచుకోవడానికి సహాయం చేయండి. వినటం మట్టు కాక గ్రహించుకొని వెంబడించే భాగ్యం దయచేయండి. అలాగునే యూదులైన బిడ్డలు అకుల్లా, ప్రిస్కిల్లా వారు పౌలు భక్తుడికి చెడ్డ పని వారిగా ఉన్నారని అయ్యా మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం నాయనా. యేసు నామములో సేవకులతో కూడా సహకరించే మనస్సు, జత పని వారిగా కష్టపడే కృప యేసు నామములో ప్రతి బిడ్డకి దయచేయండి నాయనా. నా తండ్రి జత పని వారిగా ఉండి వాళ్ళ ప్రాణాలైనా ఇవ్వడానికి తెగించారయ్యా. యేసు నామములో బిడ్డలకు ఒక గొప్ప తెగింపు నీ పరిచర్య నిమిత్తం వచ్చినట్లు సహాయం చేయండి. నా తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. అలాగునే నాయనా అయ్యా నా తండ్రి పాదముల దగ్గర కూర్చుని నేర్చుకోవడానికి ఆసక్తులుగా ఉంటారని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నేర్చుకోవడానికి ఇష్టపడ్డానికి కృపనివ్వండి అయ్యా. నేర్చుకోవడానికి అయ్యా నా తండ్రి ఆసక్తి చూపడానికి కృపనివ్వండి తండ్రి. మీకు స్తోత్రం నైనా. యేసు నామములో నాయనా నీ పాద సముఖంలో కూర్చుని నేర్చుకునేటానికి నీ బిడ్డలందరికీ గొప్ప ఆసక్తిని పుట్టించండి అయ్యా. సావుకులు ఉన్నప్పుడే కాక దేవుని భయం ఎప్పుడు వారి గుండెల్లో ఉండాలి ప్రభువా. అయ్యా మీరు చూచుచున్న దేవుడు అని నిశ్చయముగా వారు ఆసక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి. అలాగుననే పరిశుద్ధాత్ముడా యూదులైన బిడ్డలు ఎప్పుడు ఉపవాసాలతోనూ దుఃఖంతో ఏడుపుతో ప్రభువా మహారోదన చేస్తారని మీరు తెలియపరిచారు. నీ బిడ్డలందరికీ ఇటు అనుభవం దయచేయండి నాయన. ఉపవాసాలు ఉండడం నేర్చుకోవడానికి కృపనివ్వండి ప్రభువా. అయా కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీరడానికి ఉపవాసం వల్లనే సాధ్యమవుతాయని పాదాల దగ్గర గంటలు కూర్చొని మొర్రపెట్టుకుని రోధించి ఏడ్చి కన్నీరు కాచి పొందుకునే భాగ్యం దయచేయండి. విత్తబడిన వాక్కులు అందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకొని అలాగున వెంబడించడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా నీ బిడ్డల జీవితాలు మలచి అంతరంగమందు యూదులుగా ఉండుటట్లు కృప చూపండి. ఈ 2వ రోజు కూడిక తోడుగా ఉండి మహిమకరంగా జరిగించి అనుకూలమైన వాతావరణం ఇచ్చి నడిపించిన మా విధానం అంతటి కొరకు స్తోత్రం. వాక్యం ఇచ్చిన దాసునికి ఇంకాను మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రయాణమై వెళ్తుండగా శుభకరమైన ప్రయాణం అనుగ్రహించి క్షేమంగా ఇంటికి తోడుకెళ్ళమని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయినా నీకు స్తోత్రం. రేపటి దినం పవిత్రమైన బల్లలో చేయి వేస్తున్న బిడ్డలందరికీ ఉపవాసం ఉండి మన సాక్షిని శుద్ధీకరణ చేసుకొని ఆవిధేతలు ఒప్పుకొని విడిచిపెట్టి నూతనపరచబడి పవిత్రమైన బల్లకు యోగ్యమైన మన సాక్షిని బిడ్డలందరికీ దయచేసి మంచి వాతావరణం ఇచ్చి రేపటి దిన కార్యక్రమం అంతయు మహిమకరంగా జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రాలు.